ఈ ఆర్టీసీ అనేటువంటిది పుట్టి చాలా సంవత్సరాలైంది. ఈ యొక్క ఆర్టీసీకి సజ్జనార్ సార్ కన్నా సూపర్ పవర్ ఉన్నటువంటి ఆఫీసర్లు ఎంతో మంది మేనేజింగ్ డైరెక్టర్ వేసిపోయినారు. కానీ ఈ సజ్జనార్ సార్ చేసినటువంటి దమనకాండ కార్మికుల మీద ఇప్పటి వరకు ఏ ఎండీ సార్ కూడా చేయలేదనేటువంటిది ఈ పత్రికా ముఖంగా చెప్తున్నా. ఎందుకనంటే ఇక్కడ ఉన్నటువంటి సోదరులందరూ వాళ్ళు కరప్షన్ చేసిండు, వాళ్ళు ఫ్రాడ్ చేశానంటే ఇప్పుడు ఈ ఫ్రాడ్ కరప్షన్ అనేటువంటిది గత 15 సంవత్సరాల కరప్షన్ అనేది ఎప్పుడో పోయింది. చిన్న చిన్న తప్పులకు వీళ్ళు చేసే చిన్న తప్పులను పెద్దగా చూపెట్టి వీళ్ళని రిమూవ్ చేయాలనే ఉద్దేశంతో ఆయన చేయించుండు సజ్జనార్ సారు. ఎందుకు సజ్జనార్ సార్ రిమూవ్ చేయించండు అంటే ఆర్టీసీలకు సజ్జనార్ సారు 2021 సెప్టెంబర్ 3 తారీఖున వచ్చిండు. ఆయన వచ్చినటువంటి ఎజెండాను ఏంటిదంటే ఈ ఆర్టీసీని అంతా మొత్తం టోటల్ ముక్కలు చేసి తలోక ముక్క వంచిపెట్టాలని చెప్పి ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు చెప్పిండు. కాబట్టి ఆ ఉద్దేశంతో ఈ ఆర్టీసీలు అడుగుపెట్టిండు. అతను రాగానే ఏం చేసిండంటే సజ్జనార్ సార్ ఎవరెవరైతే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని పోతారో అని చెప్పి మొత్తం మందికి డిపోలలో బుక్కులు పెట్టి వాళ్ళ పేర్లు రాసి వేసేయని చెప్పి అప్పుడు చాలా మందిని తొలగించండు. దాని ఇంకో ఉద్దేశం ఏంటంటే ఆ గవర్నమెంట్ పోయిన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే చెప్తాడో అది చేయాలనే ఉద్దేశంతో దాంతో ఆ విషయం చేయడం జరిగింది.